ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎర్రగడ్డ కారము మసాలా వడ. దీని కాంబినేషన్ ఓ రేంజ్ లో ఉంటది అనమాట. సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ మసాలా వడలు. ఇవి వచ్చేసి శనగబేలు అనమాట. నిన్న నైట్ నానబెట్టేసాను. వీటితో మసాలా వడలు చేస్తానా. ఇందులో కాంబినేషన్ వచ్చేసి ఎర్రగారము, అదే ఎర్రగడ్డ కారము. సూపర్ టేస్టీగా ఉంటాయి అనమాట. ఇవి బాగా నీట్గా కడిగేసి చుక్క నీళ్లు లేకోకుండా వంచేసి దీనిలోకి మసాలాలు వేసి పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, పుదీనా, కొత్తిమీర, అల్లం పేస్ట్ వేసేసి దీన్ని బాగా మిక్సీ పట్టేద్దాము. బాగా పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. నానబెట్టుకున్న శనగబేలు మిక్సీ జార్లో వేసేసుకున్నాం. తగినంత ఉప్పు వేస్తున్నాం. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కారం పొడి, నాకు స్పైసీ కోసం కొద్దిగా చెక్క, లవంగాలు. ఎందుకంటే రుచికి, స్మెల్కు అన్నిటికీ బాగుంటుంది స్పైసీకి, కాబట్టి కొద్దిగా తగినంత ఉప్పు, కారము, చెక్క, లవంగాలు, జీలకర్ర, శనగబేలు వేసేసి అనమాట. ఒక 5 నిమిషాలు అలా మిక్సీ పట్టేద్దాము. కొద్దిగా అల్లం పేస్ట్, పుదీనా, కొత్తిమీర, కట్ చేసుకున్న సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, శనగబేళ్ళు. ఎందుకంటే ఇవి బాగుంటాయి అన్నమాట. కరుం అని వస్తాయి. మొత్తంగా అన్ని కలిపేస్తామన్నమాట. ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. చల్లేసుకున్న ఎర్రగడ్డ, పుదీనా, కొత్తిమీర బాగా కలిపి పెట్టుకొని రుచికి సరిపడంత ఉప్పు ఇంకా వేసేసి అనమాట. నూనె వేడెక్కింది. వేడి నూనెలో వేసేద్దాము. నూనె అయితే బాగా వేడెక్కింది అనమాట. ఇంకా మసాలాలు అన్నీ బాగా రెడీ అయిపోయింది. ఇది బాగా కలిపేసి అనమాట. పుదీనా, కొత్తిమీర, ఎర్రగడ్డ, అల్లం పేస్ట్ అన్నీ వేసి బాగా కొట్టేసినాను. ఇలా ముద్ద చేసుకొని నూనె మసాలా వడ. మంట వచ్చేసి లోపల పెట్టుకుంటే బాగా ఉడతాయి అన్నమాట. బాగా కాలుతాయి. నేను చిన్నవి వేస్తాను. ఎందుకంటే బాగా బెన్నె కాలుతాయి అనేసి. ఎక్కువ పెద్దగా వేసుకున్నామంటే లోపల పచ్చిగా అలా ఉంటుంది. మనకు అంత ఓపిక లేదనమాట మన దగ్గర. సో కాబట్టి బాండీలు చిన్నది. సో కాబట్టి చిన్నవి వేసుకున్నాం. చాలా వస్తాయి. ఇందులో కాంబినేషన్ ఎర్రగడ్డ కారం బాగుంటుంది. సో కాబట్టి కూటి కోసం కోటి విద్యలని పెద్దవాళ్ళు ఊరికి చెప్పింది. ఆకలి ఏదైనా తినాలా వస్తువు అనుకున్నప్పుడు తప్పదు కదా, కష్టపడి చేసుకోవాలా, తినాలన్నమాట. మాకు ఇండియా ఫుడ్ చాలా దూరం అయిపోయింది. కువైట్కి వచ్చేసా ఏదైనా తినాలా చేయాలి. ఒక సైడ్ అయితే కాలాయి, ఇంకా రెండో సైడ్ ఏమో తిప్పుకున్న. పైన వేడి, కింద వేడి, వంట రూమ్లో వేడి, ధూళి తీరిపోతుంది. ఎండ 50 డిగ్రీలు ఉంది. కానీ తినాలన్న కోరికతో ఈరోజు మసాలా వడలు రెడీ చేశాను అనమాట. ఇంకా ఫైనల్గా ఈ విధంగా వచ్చే ఎర్ర కాలే అనమాట. కరకరలాడే మసాలా వడలు రెడీ అయిపోయినాయి. ఒక పట్టు పట్టేద్దాం. దాదాపు గంట సేపు కష్టపడితే ఈ విధంగా వచ్చాయి. ఫైనల్ అవుట్పుట్ మటుకు ఈ రకంగా వచ్చింది అనమాట. ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూడాలన్నా. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. ఈ కరకరలాడే మసాలా వడలు శనగబేళ్ళతో. దీని కాంబినేషన్ వచ్చి ఎర్రకారం అంటే మా రాయలసీమ సైడ్ ఎర్రకారం అంటారు. ఎర్రగడ్డల కారం ఇది. ఓ పట్టు పట్టేద్దాం ఈరోజు. టేస్టీగా ఉంటాయి ఈ మసాలా వడలు. శనగబేళ్ళతో చేస్తారనమాట. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. టేస్ట్ మటుకు సూపర్ తోంది అనమాట. భలే కుదిరింది. పర్ఫెక్ట్ గా మసాలాలు, కారానికి, ఆ వడలకు సూపర్ తోంది. ఎలా చేశానో చూడండి. అందరికీ బాయ్. జై హింద్.